వాస్తుకు సంబంధించి సరిగ్గా లేకపోతే అంతా తలకిందులవుతుంది. చాలామంది సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు వాళ్ళకున్న భావన వాస్తు గురించి ఇదే. తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచే తన యొక్క పరిపాలన కొనసాగించారు 2019 నుంచి 2024 వరకు. 2024 ఎలక్షన్స్లో ఘోర ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి వాస్తులో అక్కడ చాలా మార్పులు చేస్తున్నారు అన్నట్టు తెలుస్తోంది. నిజంగా వాస్తుకి అంత శక్తి ఉందా? ఈ విషయాల మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి పాములు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం పాములు గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి సార్. తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి వాస్తు దోషాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని సరి చేసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 2024కి సంబంధించి ఘోర ఓటమికి కారణం అదే అని చెప్పి ఆయన అనుకుంటున్న పరిస్థితి అని చెప్తున్నారు. నిజంగా వాస్తుకి అంత శక్తి ఉందా? లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి వాస్తుకు సంబంధించి మీరేం చెప్తారు? తాడేపల్లి అది నేను చూడలేదండి. నేను చూడకుండా నేను చెప్పలేరు. నేను సెక్రటరీ చంద్రబాబు గారు నిర్మించిన సెక్రటరీ చూసా. అది చూసి 2019లో దానిలో ఉన్న ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పా. వచ్చే కొత్త ప్రభుత్వం కూడా సరి చేసుకో అదే ఓడిపోతుందని చెప్పి అది 2019 సరి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సరి చేసుకుంటే బాగుంటది, లేకపోతే ఓడిపోతుంది అని చెప్పి పుస్తకంలో రాశాను నేను. బుక్ వేశారు మీరు? ఈ పుస్తకం అది వాస్తు విజ్ఞానం చేస్తాను. దాని మొదటి పేజీలో రాశాను. ఓకే. అంటే 2019 తర్వాత మీరు చెప్పింది బుక్ వాస్తు విజ్ఞాన శాస్త్రం అనే బుక్ లో అయినా 2019 తర్వాత అంటే 2000 లెక్కకు ముందు రిలీజ్ చేసేది 20వ తారీఖు రిలీజ్ చేసి 23 లెక్కింపు అది రాసా చూడండి అక్కడ. చదివిన అది మెయిన్ అది. ఓకే, దీంట్లో ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు. వాస్తు శాస్త్ర విజ్ఞానము గోటూరి పాములు. ఆంధ్ర రాష్ట్ర నూతన తాత్కాలిక సచివాలయం వాస్తు దోషాలుగా నిర్మించడం వలన దానిలో ఉన్న ప్రభుత్వం ఓడిపోతుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం సరి చేసుకోకపోతే అది కూడా ఓడిపోతుంది అని చెప్పి 25/2019 ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి. చెప్పిన గ్రంథకర్త గోటూరి పాములు గారు. నిజంగా చూసుకున్నట్టయితే అంటే 2019 తర్వాత ఏదైతే వాస్తు దోషాలు సరి చేసుకుంటే ఉంటది అని చెప్పి మీరు చెప్పారు. బట్ చేసుకోపోవటం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిందని చెప్పి చెప్తారా? అవును, చెప్పే ముందే రాశానండి. సరే సార్, నిప్పు ఎవరికైనా కాలుతుందండి. ముందు వచ్చినోడికి కాలుతుంది, నిప్పు ఉంటే అక్కడ ముందు వచ్చినోడికి కాలుతుంది, వెనక వచ్చినోడికి కాలుతుంది కదా. అవునండి. అది అట్లా ఉన్నప్పుడు ఎవరికైనా దోషమే అది. ఇప్పుడు సరి చేసుకుంటే, రాజధాని సరి చేసుకుంటే నెంబర్ 1గా మంచి ప్లేస్ అండి. అది సూపర్ ప్లేస్. ఉత్తరం కృష్ణా నది ప్రవహిస్తుంది. కృష్ణానది నుంచి బ్రహ్మాండ ప్రవహిస్తే తూర్పు ఓపెన్ ప్లేస్ ఉంది. దాన్ని నిర్మించే విధానం కుదరలేదండి. అందుకు నేను చెప్పగలిగా రోజు వచ్చే ప్రభుత్వం కూడా గ్యారెంటీ ఓడిపోతుందని చెప్పా. ముందు పుస్తకం రాసే దమ్ము కావాలి నాకు. మరి అందరూ నన్ను హేళన చేశారు రాస్తే ముందే. ఎలక్షన్ రిజల్ట్ రాకముందే మీరు పుస్తకం వేశారా? ఎలక్షన్ రిజల్ట్ రాకముందు వేసేదండి. వచ్చిందేమో ఎలక్షన్ రిజల్ట్ 23 వచ్చింది. 20వ తారీఖే మీరు పుస్తకం కనపడుతుంది. చదివారా మీరు? అవును. నన్ను జరిపెట్టాడు తొలపాటు కుటుంబారు గారు. ఏంటి సార్ ముందే ఇచ్చేసారు బాబు, ఏంటి చంద్రబాబు గారు ఉన్నదా? ఇప్పుడు మీకు చెప్పిన బీజేపీ ఓడిపోతుందని చెప్పా. బీజేపీ ఓడిపోయింది కదా. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కదా. ఎన్డీఏ ఓడిపోతుందని చెప్పాలి స్వామి నేను. బీజేపీ ఓడిపోతుందన్నా. బీజేపీ 240 వచ్చింది. బీజేపీ ఓడిపోయిందంటే కదా. ఈ పుస్తకం ముందే రాశా నేను. ముందే రాశా. దీని ప్రకారం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఓడిపోయింది, ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయింది. వచ్చే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం సరి చేసుకో అదే ఓడిపోతున్నా రాశా ముందే నేను. టీడీపీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తే పాములు గారు ఏదైతే ఉందో 2019 అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పడిపోతుంది, ఆ ఎలక్షన్ లో ఓడిపోతుంది అని రిజల్ట్ కు ముందే 23వ తారీఖున రిజల్ట్ వస్తే 20వ తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే కొత్త గవర్నమెంట్ కూడా సెక్రటేరియట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ వాస్తు దోషాలను సవరించుకోపోతే ఈ గవర్నమెంట్ కూడా పోతుంది అని చెప్పాను. కాబట్టి ఓడిపోయింది రాశారు, బుక్ లో రాశారని చెప్తున్నారు. మీరు ముందే చెప్పారు కాబట్టి వాళ్ళు చేసుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 2024కి సంబంధించి ఓడిపోయిందని చెప్తారా? కన్ఫర్మ్ ఓడిపోయాడు కదా. ఓకే, గోటూరి పాములు గారు చేస్తున్నారు. 2024కు సంబంధించి ఎలక్షన్స్ లో ఓడిపోవటానికి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కి సంబంధించి వాస్తులో ప్రాబ్లమ్స్ ఉండటం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు
అని చెప్తున్నారు. వస్తున్న సమాచారం ప్రకారం తాడేపల్లి ప్యాలెస్ లో ఏదైతే ఉందో వాస్తు దోషాలు ఉన్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రహించారు అని చెప్తున్నారు. అందుకు గానే అక్కడ కూడా అన్ని వాస్తుకు సంబంధించి అన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అని కూడా చెప్తున్న పరిస్థితి. టీడీపీ నాయకులు కానీ మిగతా వాళ్ళకి కానీ ఆయన ఏం చెప్తున్నారంటే 2029కి సంబంధించి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇప్పుడు సరి చేసుకోబోతే అప్పుడు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా సో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ వాళ్ళ దృష్టికి వెళ్తుంది అనుకుంటున్నాము. ఈ యొక్క సెక్రటేరియట్కి సంబంధించి వాస్తు దోషాలు ఏమున్నాయి ఏంటి అనేది కూడా. సార్ మీరు సెక్రటేరియట్ చూశారు, దాంట్లో వాస్తు దోషాలు ఏమున్నాయి అంటే ఏం చెప్తారు గోటూరి పాములు గారు? మెయిన్ అసెంబ్లీ తప్పు. చెప్పండి ఏమేమి ఉన్నాయి మీరు గమనించిన దాంట్లో వల్లే ఓడిపోయిందని ఏం చెప్తారు మీరు? అసెంబ్లీ తప్పు. ఎలా తప్పు ఏంటి చెప్తా చెప్పండి. తర్వాత సీఎం గారు కూర్చున్న బిల్డింగ్ తప్పు. ఎవరైనా మనం కూర్చుంటే జీవనది రోడ్లో కూర్చోవాలి, మంచి జీవనది రోడ్డు సాగాలి. అక్కడ సీఎం గారి బిల్డింగ్ డెడ్ అండ్ రోడ్డు, అది జీరో రోడ్డు. ఆ జీరో రోడ్లో కూర్చోబెట్టారు పాపం. అక్కడ అయింది 1, 2, 3, 4, 5 బిల్డింగ్లు అండి. మొదటి బిల్డింగ్ లో సార్ కూర్చుంటారు. నైరుతి బిల్డింగ్ అనుకున్నారు వీళ్ళు. మాస్టర్ బెడ్రూమ్ అయితే నైరుతిలో పడుకోవచ్చు కానీ రోడ్డు అంతమైపోయిన సార్ ఉండకూడదు యజమాని. జీవనదిలో ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చోవాలి, ఎండ అయిపోయిన దగ్గర కూర్చోకూడదు. సేమ్ అది ఎండ అయిపోయిన దగ్గర కూర్చుంటే ఎండ అయిపోద్ది అంతే. అదే జరిగింది. నెక్స్ట్ మెయిన్ అసెంబ్లీ తప్పు, సీఎం గారి బిల్డింగ్ తప్పు. మీకు అవన్నీ చిన్న సర్చ్ చేసుకోవచ్చు, మెయిన్ అన్ని చిన్న సర్చ్ చేసుకోవచ్చు అండి. నేను ఎంతో ఆలోచించానండి వెళ్దామని. అంత అందులో చంద్రబాబు గారు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మీకు అక్కడికి వెళ్ళి సార్ ఏంటి సార్ మీకు ప్రాబ్లం ఉందని చెప్పి నేను చెప్పనండి. మీరు బలేవారండి, నేను చెప్పనండి. జగన్మోహన్ రెడ్డి గారు కదండి, ఎవరైనా నేను ఊరికి వెళ్ళి చెప్పుకోనండి. నేను వాళ్ళు పిలిస్తే వెళ్తాను సార్. నేను వెళ్ళి ఏదో చాలా మంది ఒక ఆయన అన్న జగన్మోహన్ రెడ్డికి వెళ్దామంటే పిలవండి, నేను ఎందుకు వస్తే వెళ్ళండి అన్న. పిలవండి నాకు ఎందుకండి, నేను రానన్నా. అంటే వైసీపీకి సంబంధించో లేకపోతే మిగతా మీరు చెప్పిన తర్వాత ఒక్కరు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదా? ఎవరితో నేనేంటికి వెళ్తానండి? కాదు చిన్నోళ్ళేనండి. మేబీ మినిస్టర్ లో ఎవరో మీకు తెలిసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు సార్ ఇది ఉందంటే మేబీ అక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు కదా. నేను ఎవరికైనా మినిస్టర్లకు కానీ వాళ్ళకి ఎవరికైనా చెప్పారు అసలు మీరు? మినిస్టర్లకు కానీ వైసీపీ నాయకులకు మీరు ఏమైనా ఎప్పుడైనా చెప్పారా ఇట్లా ఎవరికి చెప్పలేదండి. ఎవరికి చెప్పలేదు. మరి వీళ్ళకి చెప్పా, బాలయ్య బాబు గారికి చెప్పాను, బాలకృష్ణ గారికి చెప్పాను. ఎందుకంటే అంటే ఆయనతో మీకు అనుబంధం ఉంది, చాలా రోజుల నుంచి మీరు ఆయనతో ట్రావెల్ అవుతున్నారు. అవునండి. ఇప్పుడు రేపు కూడా బాలయ్య బాబు ద్వారానే సెక్రటరీలు అడిగెడుతున్నాను నేను. అది చేసేది నేను. ఇప్పుడు అది రేపు నాకు మనస్ఫూర్తిగా పట్టింది. ఇప్పుడు 2029 కూడా ముందే సజెస్ట్ చేస్తున్నాం ఇది. అవును, సరి చేసేస్తున్నారా? వెళ్ళిపోతున్నారా మీరు? చేస్తున్నారా? బాలకృష్ణ గారిని అడిగి వెళ్తానండి. బాలకృష్ణ గారితో మాట్లాడి సార్ ఇది పరిస్థితి చెప్తానండి అని చెప్పి ఆయనకి చెప్తే వెళ్తారు. అవును, అందుకే అది నా ధీమా అండి. ఓకే, అర్థమైంది. ఫస్టే నేను వెళ్ళాల్సిందండి అక్కడికి. నేను ఫస్ట్ బాలయ్య బాబు గారు నన్ను అవన్నీ తర్వాత చెప్తాను. నేను ఫస్టే వెళ్ళాల్సింది. నేను అక్కడ కదంతా ఆగింది. ఏవేళ సిద్ధాంతం ఉన్నాడు అక్కడ, ఆగింది. ఇప్పుడు ఖచ్చితంగా నేను సార్ని అడుగుతాను, వెళ్దామంటే అక్కడ దేవాలయం కూడా శంకుస్థాపన నేను నన్ను దగ్గర ఆయన చేస్తే నన్ను పిలిచారు బాబు. అక్కడ 15 ఎకరాలు 16 ఎకరాలు ఇచ్చారు సార్. అవును, సీఎం గారు ఇస్తే అక్కడ శంకుస్థాపన నేను దగ్గర ఉండి చేయించా. అక్కడ ఉన్న సిద్ధార్థిని ఏంటంటే ఇలా చేశాడు ఇదంతా అన్నా నేను ఆయన్ని. ఓకే, అంటే గురుగారు బాబు అనవాకండి అన్నాడు సిద్ధార్థి గారు నన్ను. కాదండి, పుస్తకం నిజం నిజంగా ఉండాలి మనం మాట్లాడేది మాయొద్దు అన్నా నేను. అది నాది ఏంటంటే నేను హంగామా చేయను సార్. నేను ఏదో చూడు నా 24,000 ఖర్చు ఢిల్లీ వెళ్తావేంటి, కొత్త పార్లమెంట్ చూసి వస్తావేంటి, హైదరాబాద్లో మీ సెక్రటరీ కొత్తగా కట్టాడు కేసీఆర్ గారు, అది చూస్తావేంటి. నేను నాకు ఒక ఆనందం, నాకు ఒక పట్టుదల. అది చూడాలి ఏం కట్టాడు ఎలా కట్టాడు అని చూసి దాంట్లో తప్పులేదని ఉంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు. అది చేస్తాను, అందరూ బాగుండాలి దాంతో. అదే మళ్ళీ డైరెక్ట్ వాళ్ళకి చెప్పను నేను. మీ బోర్డు వాళ్ళతో చెప్తాను నేను. సరే ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి, చర్య చేసుకుంటే బాగుంటుంది. నేను వచ్చి మీకు చెప్పాను అనుకో, ఈ డబ్బు కోసం ఆశపడతాను అనుకుంటాను. నన్ను ఎందుకు వచ్చిందో నాకు అది. ఓకే.